ఆఫ్ ద వీడియోస్లో మార్వాడి ఎగ్జాంపుల్ ఇచ్చాను. చాలా మందికి నచ్చింది, కొంతమంది తిట్టారు కూడా. ఓకే, అదేంటి అది ఒక పర్టికులర్ కమ్యూనిటీ నేర్చుకోవాలి మనం. పర్టికులర్ కమ్యూనిటీకి వాళ్ళు కరెక్ట్ ఏదైనా చేస్తే నేర్చుకోవాలని నేను అనుకుంటాను. మార్వాడీల్లో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా వానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి షాప్లో. పొద్దున్నే రావాలి, వాడే ఊడ్చుకుంటాడు, లేకపోతే వాడి మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే నడిపిస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ జాబ్ వాళ్ళ పిల్లలకి నేర్పించే షాప్ ఊడవడం. అంటే ఇది మనమంతా ఏమనుకుంటాం, కంజూసు డబ్బులు అనుకుంటాం. కాదమ్మా, ఫస్ట్ నువ్వు నీ ప్లేస్ ఆఫ్ ఏరియాని వర్షిప్ చేస్తే డిసిప్లిన్ దాని అంతా అదే వస్తుంది అన్నది వాళ్ళది ఫస్ట్. దాని తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్సు కస్టమర్ కంటే మనం ఒక ఎత్తు తక్కువే ఉండాలని అనుకుంటారు. కానీ వాళ్ళు మన సైడ్ అట్లా కాదమ్మా. వాడు షాప్ పెట్టిండంటే అది పాన్ డబ్బా అయితేంది, సోడా షాప్ అయితేంది, పెద్ద షోరూమ్ అయితేంది, వాడు ఫస్ట్ కద్దరేస్తాడు వాడు. రైట్, ఇంత పెద్ద ఇది ఇట్లాంటి చేరోడు కొంటాడు వానికి. ఇది తప్పంటలేను, మన యాటిట్యూడ్ ఎంత డిఫరెంట్. ఇప్పుడు అది కూడా ఖర్చు అనుకుంటాడు వాడు మార్వాడి. ఎందుకంటే కస్టమర్ కంటే నేను ఇంకొక డ్రెస్ డౌన్ అంటారు కదా, ఒక స్టెప్ తక్కువే ఉండాలనుకుంటారు. ఎందుకంటే రెస్పెక్ట్. బిజినెస్ మనకు అవసరం, కస్టమర్ మన దగ్గరికి రావాలి అంటే ఏంది, మనం కొంచెం ఒబీడియంట్గా ఉండాలి. అందుకని వాడు అట్లుంటాడు. వాళ్ళ దగ్గర చాలా మనకంటే చాలా రిచ్ అమ్మా వాళ్ళు, వెరీ వెరీ రిచ్. ఇంకొక మేజర్ రీజన్ ఉందమ్మా వాళ్ళ సక్సెస్కి, కమ్యూనిటీ. నేను వైజాగ్లో పనిచేస్తున్నప్పుడు నా టీం మెంబర్, నా టీంలో ఉండే ఒకడు, వాడు మ్యారేజ్ అయింది. వాళ్ళు మార్వాడీస్. వాళ్ళు పిలిచారు, ఫంక్షన్కి పిలిచారు. అంతా బాగానే ఉంది, అందరిని చూస్తున్నాను, ఎవరిని చూసినా వాళ్ళ భాషే మాట్లాడుతున్నారు. అంటే కేటరింగ్ చేసేవాడి దగ్గర నుంచి, వాటర్ సర్వ్ చేస్తున్న వాడి దగ్గర నుంచి, ప్రతి ఒక్కడు, ఇంకా పూలు వేసేవాడు, అందరు. అరే ఏంటో అందరూ మీ వాళ్ళేనా అంటే, అవును. మరి డీజే ఏంటి తెలుగు వాళ్ళలాగా ఉన్నాడు, డీజే పెట్టారు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్కి అది కూడా మావాడే ఎవడో ట్రైనింగ్ ఇప్పించేస్తాం అన్నాడు. వాళ్ళు అట్లా హెల్ప్ చేసుకుంటారమ్మా. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే కప్పులు కడిగేటువంటి దగ్గర నుంచి అన్ని వాళ్ళ కమ్యూనిటీలోనే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. మన దగ్గర ఉన్నది అట్లా లేదు. మనం ఇంకా వాడికి ఇవ్వము, గ్రో అయిపోతారు, అది చాలా నేర్చుకోవాలమ్మా వాళ్ళ దగ్గర నుంచి. మనం అంటే మనం ఒక స్టీరియో టైప్ క్రియేట్ చేసి వాళ్ళని ఏదో ఆట పట్టించడం ఏదో చెప్తుంటాం. కానీ ఇప్పుడు బ్రిలియన్స్ ఇన్ బిజినెస్ అంటే అయితే గుజరాతీస్ దగ్గర నుంచో, మార్వాడీస్ దగ్గర నుంచో, మన దగ్గర కూడా ఉన్నారు కమ్యూనిటీస్ బాగా థ్రైవ్ అయ్యేటోళ్ళు. నేను పేర్లు ఎందుకు తీయట్లే అంటే మళ్ళీ అది పొలిటికల్ అయిపోతుంది అని నేను పేర్లు తీయట్లే. కానీ మన దగ్గర కూడా కొన్ని కమ్యూనిటీస్ అమేజింగ్. వాళ్ళంటే మన స్టేట్ వాళ్ళు కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళ పేర్లు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.